సార్, ఈ ఖమ్మం కిలా యొక్క ప్రత్యేకత చెప్పరా? ఖమ్మం ఈ ప్రాంతం అంతా కూడా నేలకొండపల్లిలో ఒక భాగంగా ఉంది. కొండపల్లి, శ్రీకొండపల్లి, కొండనాడు, కొండపురం అని ఇలా రకరకాల పేర్లు ఈ నేలకొండపల్లికి ఉన్నాయి. నేలకొండపల్లి పట్టణంలో ఒక భాగంగా ఖమ్మం ఉంది. ఆ తర్వాతి క్రమంలో ఖమ్మం జిల్లాగా అభివృద్ధి అయి నేలకొండపల్లి ఒక చిన్న కుగ్రామంగా మారింది. అది నేలకొండపల్లికి ప్రత్యేకత. అయితే ఈ ఖమ్మము తక్కువ ఎత్తైన ఒక గుట్ట ఉంది. దీనిపైన విశాలమైన ఉపరితలం ఉండడం వల్ల ఆ రాజులు ఒక రక్షణ వ్యూహంగా దుర్గంగా ఉపయోగించుకున్నారు. అందుకే మీకు కాలక్రమంలో చారిత్రక రాజవంశాలు అన్నీ కనిపిస్తాయి. చివరిలో శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ దుర్గాన్ని జయించాడు. అందుకు గుర్తుగా కృష్ణదేవరాయల యొక్క విగ్రహాన్ని కూడా ఎదురుగా పెట్టారు. అయితే ఈ ప్రాంతం కొంచెం టూరిజం స్పాట్గా ఉండడం ఖమ్మం జిల్లావాసులకు ఒక గొప్ప మానసిక ఉల్లాసాన్ని కలిగించే ప్రాంతంగా ఈ గుట్టని చెప్పుకోవచ్చు. అయితే ఈ కోట చుట్టూ దట్టంగా అంటే టౌన్ మొత్తం కిక్కిరిచిపోయింది. 4 వీలర్ కూడా నడవడానికి లేదు. ఒక్కసారి టౌన్ చూడండి. మీకు గుట్టకు ఆనుకునే ఇండ్లు, గుట్ట పైకి మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఇండ్లు ఉండడం వల్ల పర్యాటక ప్రాంతంగా కొంచెం కాంపౌండ్ లోపలనే మీకు చూడండి ఒక కోట గోడ కనిపిస్తుంది. కోట దుర్గం నిండా మీకు ఇండ్లే కనిపించినాయి. చాలా పెద్ద కోట కూడా. అక్కడ మీకు ఒక చిన్న గుట్ట కనిపిస్తుంది, చూసారా? ఆ గుట్ట వరకు కోట కూడా ఉంది. ఈ లోపలంతా ఇండ్లతో నిండిపోయింది. అందుకే పర్యాటక ప్రాంతాలుగా తెలంగాణ అంటే పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందకపోవడానికి ఇది ఒక కారణం. అందుకే కోట లోపలి ప్రాంతాలు విశాలంగా ఉండాలి అన్నమాట. ఇప్పటికైనా సరే టూరిస్టు ప్రాంతాలు ఇట్లా జనావాసంతో నిండిపోకుండా ఇప్పటికైనా ఉన్న ప్రాంతాలైనా జాగ్రత్త తీసుకోవాలి. ఇట్లనే హన్మకొండ వేయి స్తంభాల గుడి కూడా టౌన్ మొత్తం నిండిపోయి ప్యాక్ అయిపోయింది. ఒక్క స్కూల్ బస్సు రావడానికి కూడా వీల్లేదు. 4 వీలర్ ఒక కారు కూడా ఈ గుట్ట దగ్గరికి రావడానికి లేదు. కనీసం పార్కింగ్ ప్లేస్ లేదు. కోట పైన తాగడానికి కూడా నీళ్లు లేవు. అందుకని వేలాది మంది పర్యాటకులతో కనిపించాల్సినటువంటి ఖమ్మం గుట్ట ఇవాళ బోసిపోయింది. అతి తక్కువ మంది పర్యాటకులు వస్తున్నారు ఇక్కడికి. కానీ ఒక ఆహ్లాదకరమైన ప్రాంతం అని చెప్పాలి. ఎందుకంటే ఈ గుట్ట 5000 ఏళ్ల కిందటే, సామాన్య పూర్వ సంవత్సరము, చరిత్ర పూర్వ యుగం, ఒక 5000 సంవత్సరాల కిందటే ఆదిమానవులు ఆవాస ప్రాంతంగా ఉన్నారు. గుట్ట దిగువన బృహత్శిలాయుగ సంస్కృతి విలసిల్లింది. అనంతర కాలము శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిలు, కందూరు చోడులు, కాకతీయులు, ఇలా అన్ని రాజవంశాల పాలనలో మనకు కనిపిస్తుంది. ఈసారి మీరు వచ్చినప్పుడు మీ పిల్లలతో, మీ స్నేహితులతో కలిసి ఈ పర్యాటక ప్రాంతాలను అయితే సందర్శించండి. పక్కన ఒక బావి కూడా ప్రొటెక్టివ్ మాన్యుమెంట్ కింద ఉంది. మంచి మెట్ల మార్గం ఉంది. జాఫర్ బౌల్. ఇక్కడి రాతి గోడలు పెద్ద పెద్ద రాతి దిమ్మలను ఉపయోగించి చుట్టూ రక్షణ గోడని నిర్మించారు. కానీ కోట గోడలు అయితే ఇంకా చెక్కు చెదరలేదు. మరి చూస్తూ ఉండండి. ఇది మన చరిత్ర. థ్యాంక్ యూ.